తెలంగాణ ఎక్సైజ్ శాఖకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో భారీగా ఖజానాకు గండి పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎన్డీపీఎల్ లిక్కర్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వందల కొద్ది మద్యం బాటిల్స్ ని సీజ్ చేశారు. తెలంగాణలోకి వస్తున్న నాన్ డ్యూటీ పే లిక్కర్ పై గత వారం రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ వందల సంఖ్యలో మద్యం బాటిల్స్ సీజ్ చేసింది. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 25 లక్షల విలువైన లిక్కర్, బీర్, దేశీదారు మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ టీంతో పాటు ఏసీ ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీంలు, ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని 64 కేసులు నమోదు చేశారు. అయితే వివిధ కేసుల్లో 33 మందిని అరెస్టు చేసి 19 వాహనాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో 1188 మద్యం బాటిళ్లు, 22 లీటర్ల బీర్ బాటిల్స్, 21 లీటర్ల దేశీదారు మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముతూ ఉండటంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోంది. దీంతో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎన్డీపీఎల్ లిక్కర్ సప్లై చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్బాజ్ ఖాసిం ఆదేశాల మేరకు ఢిల్లీ, గోవా లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక రైళ్లపై ఎక్సైజ్, ఎస్టీఎఫ్ టీం దృష్టి సారించి తనిఖీ నిర్వహించి మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. తెలంగాణ బోర్డర్ ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో దేశీదారు మద్యాన్ని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి విక్రయాలు చేస్తుండగా పట్టుకున్నారు. తనిఖీలకు సంబంధించి ఇదే తీరును కొనసాగించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్బాజ్ ఖాసిం సిబ్బందిని ఆదేశించారు. ఎన్డీపీఎల్ లిక్కర్ పై వరుసగా అధికారులతో రివ్యూ నిర్వహించి ఎక్సైజ్ ఉన్నతాధికారులు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లో ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీంలతో పాటు ఎక్సైజ్ యంత్రాంగం చేపట్టిన దాడులు ఫలితాలు ఇచ్చాయని సమావేశంలో డైరెక్టర్ షాన్బాజ్ ఖాసిం అన్నారు. ఇదే తీరును ఎక్సైజ్ శాఖలోని అన్ని టీంలు నిరంతరం దాడులు నిర్వహిస్తే ఎన్డీపీఎల్ లిక్కర్ ని కంట్రోల్ చేసి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ని వినియోగదారులు ఎవరూ వినియోగించవద్దని ఎక్సైజ్ శాఖ సైతం కోరుతోంది.